నగరంలోని స్థానిక మిలిటరీ కాలనీ నందు సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్ కోర్ చర్చ్ నందు 160వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సందర్భంగా పతాకావిష్కరణ గావించి పేదలకు చీరలు, దుప్పట్లు, లుంగీలు, టవళ్లు, అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా సాల్వేషన్ ఆర్మీ నెల్లూరు మండల అధికారులు లెఫ్టినెంట్ కల్నల్ జోసెఫ్ సుశీల, కోర్ ఆఫీసర్ దాసు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1865వ సంవత్సరంలో విలియం బూత్ క్యాథరైన్ బూత్ ఆధ్వర్యంలో ఈ సాల్వేషన్ ఆర్మీ స్థాపించి నేడు 159 దేశాలలో నిర్విరామంగా విద్యా వైద్య రంగాల్లో కృషి చేస్తున్నదని వారి సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కిషోర్, వినీత్, విజయబాబు, దాసు, గవాస్కర్, సంఘ పెద్దలు, యవ్వనస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు సంస్థాపకుల రోజు 1865వ సంవత్సరంలో జనరల్ విలియం బూత్ గారు, అలాగే క్యాథరిన్ బూత్ గారు అమ్మగారు ఇరువురు స్థాపించినటువంటి ఆ మహా గొప్ప రక్షణ సైన్యం ఈ దినమునకు 159 సంవత్సరాలు పూర్తి చేసుకొని 160వ సంవత్సరంలో అడుగుపెట్టిన విధానం బట్టి ఇక సైన్య పతాకమును నెల్లూరు చుట్టూలో ఉన్నటువంటి ఇక విలియం బూత్ కోర్లో ప్రియతమ నాయకులు, మండల నాయకులు లెఫ్టినెంట్ కల్నల్ బి జోసెఫ్ గారు అయ్య గారి యొక్క, అలాగే లెఫ్టినెంట్ కల్నల్ బి సుశీలమ్మ గారు, వీడబ్లమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరపటము సంఘానికి ఎంతైనా ఆశీర్వాదకరం. అలాగే సంఘాన్ని యొక్క సంస్థను దేవుడు ఆశీర్వదించను. మా విలియం బూత్ కోర్కి ఈరోజు మా డీసీ గారు రావటం, ఈరోజు సంస్థాపకుల దినం రోజు 120 సంవత్సరాల సంస్థాపకుల దినం రోజు చక్కగా మా సంఘం అంతా చేరి, మా సంఘ పెద్దలు, స్త్రీలు, పురుషులు మరియు ఒకసారి యూత్ అందరికీ చేరి చక్కగా జరుపుకుంటకు మాకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ 160 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగా ఈ కోర్ ఏర్పాటు చేసుకున్నామండి. దీని పేరు కూడా విలియం బూత్ కోర్. మా సంస్థాపకుల దినం ఆయన పేరే పెట్టుకుని మేము కోర్ ఒక నిర్ణయించుకుని చక్కగా జరుపుకుంటున్నాము. దీనికి అంతేకాకుండా మా డీసీ గారి తరఫున డీసీ గారి చేతుల మీదుగా ఇక్కడున్న పేదలకి దుప్పట్లు, చీరలు, ఆ లుంగీలు ఏర్పాటు చేశాం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఈరోజు రక్షణ సైన్యము స్థాపించిన దినము. ఈ రోజుకి 159 సంవత్సరాలు ముగించబడి 160 సంవత్సరంలో ప్రవేశించిన రోజు ఈరోజు. ఈ రక్షణ సైన్యమును 1865వ సంవత్సరము జూలై 2వ తేదీన సంస్థాపకులు జనరల్ విలియం బూత్ గారు తన ప్రియ సతీమణి క్యాథరిన్ బూత్ గారు స్థాపించడం జరిగింది. రక్షణ సైన్యము యొక్క ప్రత్యేకమైన మిషన్ ఏమనగా యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఈ లోకంలో ఉన్న వారికి అందించటం, పంచటం. రెండవది అవసరతలో ఉన్న మానవాళికి సహాయం చేయటం. తదుపరి అనేక మంది ప్రజలు ఈ ప్రపంచంలో ఉన్న సమాజాలను మార్చి యేసు క్రీస్తు యొక్క స్వార్థ ద్వారా వారిని యేసు క్రీస్తులోకి నడిపించటమై ఉన్నది. ఈ రక్షణ సైన్యము ప్రస్తుతం 134 దేశాల్లో యేసు క్రీస్తు యొక్క ప్రేమను పంచటం జరిగింది. రక్షణ సైన్యం యొక్క 4-fold మినిస్ట్రీ, స్వార్థ, సాంఘిక సేవ, విద్యా సేవ, వైద్య సేవ, 159 భాషలలో సైన్యము సేవను ఈ ప్రపంచంలో కొనసాగిస్తూ ఉన్నది. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది సైన్యము ద్వారా యేసుక్రీస్తు ప్రేమను ఎరిగి యేసుక్రీస్తు ప్రభువును వారి హృదయాలలో ప్రభువుగా, రాజుగా ప్రతిష్ఠించుకుని వారు తమ జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. యేసు రాకడ కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నారు. ఈరోజు ఈ విలియం బూత్ కోర్లో ఈ యొక్క సంస్థాపన దినాన్ని ఘనముగా జరుపుకోవటానికి మా ప్రియులు, సంఘ పెద్దలు, మేజర్ దాసు అయ్య గారు, స్త్రీలు, రక్షణ సైన్య యవనస్తులు అందరూ కూడా కూడుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుని బట్టి వారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క ధ్వజము కార్యక్రమం అయిన తదుపరి ఈ దినము మరి అవసరతలో ఉన్న స్త్రీలకు శారీలు కూడా పంచటం జరుగుతుంది రక్షణ సైన్యము విలియం బూత్ కోర్ తరపున. అందుని బట్టి వారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. మీడియా వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించును గాక.